హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనైతే జస్ట్ ఇందాకే ఏడ్చిన, మళ్ళీ అప్పుడే నవ్వుతున్నా. ఎందుకంటే నా లక్కీ బాబుని ఈరోజు కొట్టిన. నేను నార్మల్గా కొట్టను, ఎప్పుడో ఒకసారి చిన్నగా కొడతా. ఈరోజు అయితే గట్టి కొట్టిన. పాపం మన చేయింకి చిన్న గాయం కూడా అయింది. అంత కోపం రాకుండా ఉండాల్సింది, బట్ నేను చాలా ఓర్చుకున్నా. అదొక సిచ్యువేషన్ అంతే. ఇంకా నేను ఏడ్చిన, మా లక్కీ బాబు ఏడ్చిండు అని చెప్పేసి ఇక మా ఆయన అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చిండు. మాకు చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చిండు. టైం అయితే 10 అవుతుంది. ఈ టైంలో నేను ఐస్ క్రీమ్ తింటున్నా. ఈ టైంలో నేను ఐస్ క్రీమ్ తిన్నాను కనుక మా అమ్మకి తెలిస్తే నన్ను చిన్నగా తిట్టదు. ఎందుకంటే నాకు కొంచెం హెడేక్ ఉంది, అందుకని తిడుతుంది. కానీ తింటున్నా, ఎందుకంటే ఇప్పుడు నా మూడిగా ఉన్న నా బ్రెయిన్ నార్మల్ అవ్వాలంటే నా కడుపులో ఇదొకటి పడితే సెట్ అవుతుంది. ఇక ఇది ఒక అంటే సాయంత్రం నుంచి ఫుల్ సతాయించిన నా చింతండ్రి. దేనికైనా ఓర్చుకుంటాం, కానీ వాడికి ఒకళ్ళ నుంచి బ్యాడ్ నేమ్ వస్తుందంటే మాత్రం నేను అస్సలు తట్టుకోను. వాడు ఒక చిన్న తులో పని చేసిన, నార్మల్గా అస్సలు తులో పనులు చేయడు. వాడు చేసింది ఏంటి అంటే అన్నం తినిపిస్తుంటే వాటర్ తాగి ఆ వాటర్ వేరే వాళ్ళపైన ఉమ్మడానికి వెళ్ళిండు. నాకు కొంచెం కోపం ఎక్కువ వచ్చింది. ఇక కొట్టేసిన, అయిపోయింది. సారీ చెప్పిన, పట్టుకొని ఏడ్చేసిన. నాకైతే ఏదైనా బాధ ఉంటే ఏడిస్తే అది పోతుంది అని పిచ్చిగా నమ్ముతా. నేను ఆ లక్కీ బాబుని పట్టుకొని గట్టిగా ఏడ్చేసిన. ఇంకా ఇప్పుడు ఇది తింటే నాకు ఇంకా సెట్ అవుతుంది. తింటున్నా. నేను చాకోబార్ లైక్ చేస్తా, ఎందుకంటే ఈ చాక్లెట్ కోసం మాత్రమే. నా పనిలో నేనంటే మా ఊళ్ళ పనులు మా వాళ్ళు ఉన్నారు. మా లక్కీ తింటుండు. మా శివయ్య అయితే ఇప్పుడే వచ్చిండు. మాకు ఐస్ క్రీమ్స్ తీసుకొని లేట్ అయిపోయింది. అన్నం పెట్టాలి ఇంకా ఆయనకి. వద్దు వద్దు వద్దు. ఇలా ఒక సిచ్యువేషన్ వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. లక్కీని కొట్టి ఏడవడం. ఉంటా గైస్, గుడ్ నైట్ అందరికి.